ముందుగా పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన్నీరు హరీష్ రావు గారు అధికారాన్ని కోల్పోయినాక బహుశా 10 సంవత్సరాలుగా విద్యార్థులు, యువకులు, మాసొంటి అనేక విద్యార్థి సంఘ అధ్యక్షులు, యువజన సంఘ అధ్యక్షులు అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలంటే ఏ రోజు అందుబాటులో లేని వ్యక్తి, ఏ రోజు విద్యార్థుల, యువకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఆత్మహత్య చేసుకునే ఏ నిరుద్యోగిని కూడా కనీసము ఆ కుటుంబాన్ని ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మాట్లాడని వ్యక్తి, పట్టించుకోని వ్యక్తి, 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మాకు అందుబాటులో లేని వ్యక్తి, అందుబాటులో లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కేవలం అందుబాటులో లేకుండా దానితో పాటు ఏదైతే సమస్యలు లేవనెత్తిన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి స్టేషన్లలో పెట్టి అనేక ఇబ్బందులకి కారకుడైన వ్యక్తి తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు ఏదైతే యువకుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో ఉన్న యువకులని తప్పుదో పట్టించే విధంగా కొన్ని అంశాలని అడ్రస్ చేసి ప్రెస్ ముఖంగా మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి అడిగిండు. హరీష్ రావు గారు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ముందుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విని 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రజా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల కోసము, యువకుల కోసము ఏ నిర్ణయాలు తీసుకున్నామో అది చెప్తా ముందు పెన్ను పేపర్ పెట్టి రాసుకో. 10 సంవత్సరాలు నువ్వు చేయలేనిది 10 నెలలు కాకముందే మేము ఏం చేస్తాం చెప్తాం, ముందుగా అది రాసుకో. ఏదైతే గ్రూప్ 1 మెరిట్ విద్యార్థులు అన్యాయం అవుతుంటే జియో నెంబర్ 55 అని ఒక జియోని తీసుకొని వచ్చి మెరిట్ స్టూడెంట్కి మీరు అన్యాయం చేస్తుంటే ఆ జియో నెంబర్ 55ని కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఏదైతే డిఎస్సి పోస్టులకి సంబంధించి అసెంబ్లీలో మా నాయకులు, మా ప్రతిపక్ష పార్టీ మా సిఎల్పి నాయకులు బట్టి గారు మాట్లాడినా, మా ఎమ్మెల్యేలు మాట్లాడినా 5,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి పెంచని మీరు ఆ డిఎస్సిని 5,000 ఉన్న డిఎస్సిని 11,000 డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము. దానితో పాటు డిఎస్సిలో ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్కి ఏదైతే ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే అర్హత సంబంధించి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి ఏదైతే 45 మీరు ఇచ్చిర్రో దానితో పాటు ఓసీకి 50 ఉందో, కానీ ఎన్సిటి నామ్స్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకి 40% ఉండాలి పర్సెంటేజ్ ఇంటర్మీడియట్లో డిగ్రీలో అప్లై చేసుకోవాలంటే, దానితో పాటు ఓసీకి 45% ఉండాలి. ఈ అంశం పైన మీ దగ్గరకు వస్తే ఆ రోజు ఎవరు కూడా మీరు పట్టించుకోలే. తక్షణమే ఇది ఎన్సిటి గైడ్లైన్స్కి అగేన్స్ట్గా ఉందని చెప్పని ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీకి 45 ఉన్నదాన్ని 40%కి తగ్గించి అమెండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది. ఓసీకి 50 ఉన్నదాన్ని 45కి తీసుకొని వచ్చి అమెండ్మెంట్స్ తీసుకొస్తూ ఏదైతే కొత్తగా మొన్న టెట్ కండక్ట్ చేసి ఏదైతే మీ హయాంలో టెట్ కండక్ట్ చేస్తే చాలామంది యువకులు క్వాలిఫై కాకపోతే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరొకసారి టెట్ కండక్ట్ చేసి టెట్లో కొత్తగా కండక్ట్ చేసిన టెట్లో క్వాలిఫై అయిన 1,00,000కి పైగా ప్రతి ఒక్క యువకులకి, విద్యార్థులకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దాన్ని పోర్టల్లో అప్డేట్ చేసి ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకుంటే కొత్తగా టెట్ పాస్ అయిన ప్రతి ఒక్క యువకులకి ఎగ్జామినేషన్ ఫీజుని కట్టకుండా అప్లికేషన్ అనేది ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాం. దానితో పాటు 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం, హైట్ని తగ్గించినాము. ఏదైతే దానితో పాటు హారిజాంటల్, వర్టికల్ ఇష్యూ ఉద్యోగాలు ఇచ్చినాము, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పి ఒక చేతితోటి అన్నం పెట్టి ఇంకో చేతితోటి పళ్ళని గుంజేసుకునే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ, మీ ముఖ్యమంత్రి గారు మీరు చేశారు. ఆ కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్, వర్టికల్ ఇష్యూని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని ఏదైతే జియో నెంబర్ 3ని తీసుకొని వచ్చి హారిజాంటల్, వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి ఈరోజు 30,000 ఉద్యోగ నియామక పత్రాల్ని ఏదైతే తెలంగాణలో ఉన్న అర్హులైన యువకులకి అందజేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కేసులుంటే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు రిజెక్ట్ చేశారు. కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఎవరిపైన అయితే కేసులు ఉన్నాయో క్వాష్ కొట్టేసిర్రో దానిపైన రివ్యూ చేయడానికి సంబంధిత అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదికతోటి ఏదైతే సివిల్లో 36 పోస్టులు, ఏఆర్లో 31 పోస్టులు, టీఎస్ఎస్పీలో 80 పోస్టులు, ఎస్పీఎఫ్లో 3 పోస్టులు, జాబ్ ఫైర్లో 5 పోస్టులు,
కానిస్టేబుల్ పిఎస్సిలో 4 పోస్టులు, జైల్ వార్డెన్ 1 పోస్టు, అదనపుగా 158 మందికి ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ కేసుల్ని నిర్ధారించి ఆ కమిటీ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానితో పాటు గ్రూప్ 1 ఏదైతే మీకు నిర్వహించడానికి శాతగాక 2 సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దయితే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి చెప్పిన విధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే బయోమెట్రిక్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓఎంఆర్ షీట్ పైన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ని నిర్వహించిన ఘనత, అంత ట్రాన్స్పరెన్సీ తోటి నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. దానితో పాటు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 అంశాన్ని గురించి మీరు మాట్లాడుతారు, గ్రూప్ 2, గ్రూప్ 3 అంశానికి సంబంధించి పోస్టులు పెంచుతామనే దానిపైన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎలక్షన్స్ బిఫోర్ దానికి సంబంధించిన ఆ నోట్ని కూడా పంపించి ఆ వేకెన్సీస్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. దానితో పాటు ఒక ఎగ్జామ్కి మధ్యలో మీరు టైం గురించి మాట్లాడుతారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టైం పక్కన పెట్టండి, ఒకే రోజు 2 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్లు ఉన్నాయి, విద్యార్థులు నష్టపోతారని చెప్తే పట్టించుకునే దాఖలాలు లేవు మీ దగ్గర. ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇదే ఓవర్లాప్ విషయం వస్తే అన్ని ప్రక్రియలు పూర్తయినాక కూడా 5 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉంటే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయించి ఆ ఎగ్జామ్ని తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ అంశాలపైన ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్తున్నారు. 100% గ్రూప్ 1 1:100 ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతే గతంలో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, దానిపైన సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకొని వెళ్ళినాము. దానిపైన ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన కూడా దాన్ని పెంచితే ఏ రకమైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏ రకంగా ముందుకి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ కోణంలో ముఖ్యమంత్రి గారు కూడా సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. జియో 46-317 మీరు సృష్టించిన సమస్యలు, మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన నష్టం, 10 సంవత్సరాలు మీరు ఈ సమస్యలన్నీ సృష్టిస్తే ఆ ప్రతి సమస్యని పరిష్కరించడానికి స్టెప్ బై స్టెప్ ఎవరికి నష్టం జరగకుండా, విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టకుండా, విద్యార్థులు ఒకరిపైన ఒకరు ఒక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయాలని మరొక సెక్టర్ ఏమో పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న అందరినీ ఏకదాటిపైకి తీసుకొని వచ్చి మీరు 10 సంవత్సరాల్లో చేసిన కచరాని ఒకటొకటిగా మేము క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు హాస్యాస్పదంగా ఏమనిపిస్తుందంటే హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాల్లో ఈ అంశాలు ఎప్పుడు తెలిసి ఉండే ఆయనకి. ఈరోజు ఏదైతే మేము పరిపాలించే తీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక నీకు నీ బామ్మర్దికి మధ్యలో అవుతున్న పంచాయతీ బయటికి రావద్దనే ఉద్దేశంతో నిరుద్యోగులని వాడుకొని ఈ అంశాలని బయటికి తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ యొక్క యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే ప్రవళిక అని ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో మీరు వ్యవహరించిన తీరు, ఆ చెల్లె గురించి మీరు మాట్లాడిన వంకరి మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనించింది. మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూసారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలన్నిటిపైన మాకు సంపూర్ణ అవగాహన ఉంది. మేము చేసిన ప్రతి ఒక్క దానిపైన మేము బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నేను విసిరిన ప్రశ్నలు ఈ జియో 46 తప్పిదం మీది కాకపోతే, 317 తప్పిదం మీది కాకపోతే, హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తప్పిదం మీది కాకపోతే, ఏదైతే డిఎస్సికి సంబంధించి ఏజ్కి సంబంధించి తక్కువ చేయడం తప్పిదం మీరు కాకపోతే, ఇవి అన్ని అంశాలని 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినరు? 10 నెలలు కాకముందే మేము ఏ రకంగా పరిష్కరించగలిగినామో కొంచెము విజ్ఞతతోటి ఆలోచించాలని చెప్పి హరీష్ రావు గారిని కోరుతున్నా. దానితో పాటు ఏదైతే సిఎంఆర్ఎఫ్కి సంబంధించి సిఎంఆర్ఎఫ్ ఇష్యూ పైన మాట్లాడుతూ 60,000 చెక్కులు ప్రింట్ అయి కేసీఆర్ ముఖం ఉందని చెప్పని
దాన్ని పంచుతలేరని చెప్పి చెప్తుర్రు. చాలా స్పష్టంగా సీఎంఆర్ఎఫ్లో కూడా ఏ రకంగా అవినీతికి పాల్పడి ఒకే వ్యక్తి పేరు పైన అకౌంట్ నెంబర్ను మార్చి ఏ రకంగా ఆ పైసల్ని కూడా హరీష్ రావు గారు ఆ సంబంధించిన వ్యక్తులు దండుకుర్రో చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తుల్ని కూడా ఈ ఇష్యూ పైన అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఉన్నాయి 30,000 చెక్కులు. ఆ 30,000 చెక్కుల్లో కూడా ఏ రకంగా స్కాములు చేసిరో అవన్నీ అతి త్వరలో హరీష్ రావు గారు మీరు చేసిన తప్పిదాలు కూడా మీరు చేసిన స్కాములు కూడా బయటికి వస్తాయి. మీ పేసీలో పనిచేసిన వ్యక్తులు ఆల్రెడీ అరెస్ట్ అయినరు. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే జూన్ ఆ ఇష్యూకి సంబంధించి జూన్ 15 వరకు 75,000 చెక్కులు తయారైనాయి. 75,000 చెక్స్ ప్రిపేర్ అయినాయి. ఆల్రెడీ ఆ సంబంధించి 15,000 చెక్కుల్ని లబ్ధిదారులకు కూడా చేకూర్చినాము. దానితో పాటు మిగతాది కూడా ప్రాసెస్లో ఉంది. ఏదైతే మీరు స్కామ్ చేసి మీరు దోచుకుండ్రో ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు 10 లక్షలకి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసిన స్కామ్ల పైన మాట్లాడక మీరు దొంగతనం చేసి ఆ దొంగతనం బయటికి రావద్దనే ఉద్దేశంతో దొంగతనం చేసిన వ్యక్తులే ఈరోజు దొంగతనం ఎట్లా జరిగిందని చెప్పి మాట్లాడే విధంగా చెప్పే విధంగా చిత్రీకరించే ఒక ప్రయత్నము మీరు చేస్తుర్రు. ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీకు ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలేందో రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాలు ఉన్న మీరు, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే మీరు ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే ఈ యొక్క ప్రజా పరిపాలనని ఏదో నిందించాలి, జీర్ణించుకోలేక తట్టుకోలేక నా బావది బొమ్మడిది మా పంచాయతీ బయటికి వస్తే అది ప్రచారం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పుదో పట్టించాలి, సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పి మీ అంతర్గత మీ ఇంటి పోరు కోసం బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే సరికాదు. ఇంకొకటి ఏదైతే యువకులు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ప్రజా దర్బార్లు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కూడా మా సంబంధించిన చిన్నారెడ్డి గారు మా వారు కనీసము కనికరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కానీ మా దగ్గరికి కానీ మా స్వయాన మా గాంధీ భవన్ కానీ ఎక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా మేము దాన్ని తప్పు పడతలేము. ఆ విద్యార్థులని ఆ యువకులని నిర్బంధించి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మేము ఏదైతే ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేము, వాళ్ళ గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తలేము. ఈ ప్రజా పరిపాలనలో సమస్యలు మా దృష్టికి వచ్చినా వారు మా దగ్గర కలవనికి వచ్చినా వారి కోపంలో ఉన్న వారి కోపాన్ని కూడా స్వాగతిస్తున్నాము. ఆ సమస్యని తీసుకుంటున్నాము, ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళతోటి బాధ్యతగా వ్యవహరిస్తూ బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్తూ బాధ్యతతోటి సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రతి సమస్యని మేమిచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు అని అంటున్నారు. జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ ప్రకటించినాక 100% 9 రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మా ఎన్ఎస్ఓ తరఫున కూడా దీని గురించి ఏ రకంగా ఏం చేయాలో మాకున్న ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మేధావులు ఎవరైతే ఉన్నారో హరగోపాల్, కోదండరామ్స్ వంటి వ్యక్తుల్ని గతంలో మీరు వాళ్ళ గొంతుల్ని నొక్కేసి వాళ్ళని కనీసం బయటికి వచ్చి వారి యొక్క పరిస్థితులు తెలంగాణ సమాజం బాగు కోసం వాళ్ళని రిప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు. ఈరోజు అసొంటి మేధావులని మేము స్వాగతిస్తూ ఏదైతే ఈ కమిటీలందరూ కూడా మేధావులని ముందు పెట్టి ప్రతి సమస్యని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నిట్లో మాకే జ్ఞానం ఉందనే విధంగా కేసీఆర్ గారు లెక్క మా ముఖ్యమంత్రి గారు వివరిస్తలేరు. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి జ్ఞానం ఉందో ఎవరికి అవగాహన ఉంటుందో ఆ వ్యక్తులనే ముందు పెట్టి వారి సారథ్యంలో విద్యార్థులకి, యువకులకి, తెలంగాణ సమాజ బాగు కోసము కృషి చేసి ప్రతి సమస్య పరిష్కారానికి 24 గంటల్లో 16 నుంచి 18 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ, మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటూ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సంబంధించిన వాళ్ళ శాసనసభల్లో సంబంధించి బయట కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము. అన్నిటికీ మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కంకణబద్ధులై ఉన్నాము. దానితో పాటు
ఏదైతే జీతాల గురించి మీరు మాట్లాడారు, అసలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జీతాలు 15వ తారీఖు వాడి ముర్ర పెట్టుకున్నా కూడా జీతాలు రాని పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు గంట కొట్టినట్టు 1వ తారీఖే ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వస్తున్నాయంటే ఆ ఘనత, ఆ నిర్ణయము ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం. వేరే ఇతర సమస్యలన్నిటిపైన కూడా ఏదైతే క్యాబినెట్లో చర్చించి ఈ పోస్టుల పెంపు పైన కానివ్వండి, డేట్ల పైన కానివ్వండి, సంబంధించిన వాళ్ళందరితోటి చర్చించి ప్రభుత్వం తరఫున టీఎస్పీఎస్సి కూడా ఒక రిప్రజెంటేషన్ని పంపివ్వడం జరుగుతుంది. 100% టీఎస్పీఎస్సి ఒక ఇండిపెండెంట్ బాడీ. ఏదున్నా ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంట్ చేసి ఈ సమస్యలు, ఈ రిక్వెస్ట్ వచ్చినాయి, దీనిపైన ఆలోచించండి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. మీ లెక్క దాన్ని ఇండివిజువల్గా మా పరిధిలో ఉంటుంది, మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కదా గతంలో ట్వీట్ చేసినట్టు, దాంట్లో పేపర్లు అమ్ముకునే విధంగా మీరు వివరించినట్టు ఈ ప్రజాప్రభుత్వం వివరించదు. ఎవరి పని వారు చేస్తారు. మేము ఇచ్చిన ప్రతి హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. నిజంగా మీకు విద్యార్థుల పట్ల, యువకుల పట్ల చిత్తశుద్ధే ఉంటే కాకతీయ యూనివర్సిటీకో, ఉస్మానియా యూనివర్సిటీకో 10 సంవత్సరాలు మీరు చేసిన పనిని పట్టుకొని మీరు రండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందైనా పర్లే, కాకతీయ యూనివర్సిటీ అయినా పర్లే, లేదా ఇతర తెలంగాణలో ఉన్న మహాత్మా గాంధీ తెలంగాణ ఏ యూనివర్సిటీ కన్నా మీరు రండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా. నేను ఆ యూనివర్సిటీకి వస్తా, 6 నెలల్లో మేమేం చేసినా మేము ఆధారాలతో చూపిస్తా, 10 సంవత్సరాలు మీరు ఎక్కడ విఫలమైనరు కూడా మేము చూపిస్తా అని చెప్పి హరీష్ రావు గారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. జీతాల గురించి చాలా స్పష్టంగా జీతాలు 1వ తారీఖు వస్తున్నాయా లేదా దానికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతుంది. సెకండ్ పాయింట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఏదైతే మీరు ఇంకొక ఇష్యూ ఈ పోస్టుల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మీరు అడిగారు. గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్లో. జాబ్ క్యాలెండర్ అనేది యూపీఎస్సీది జూన్ జూలైలో అనౌన్స్ చేస్తారు. ఏదైతే ఆల్రెడీ డేట్స్ అనేటి గతంలో వచ్చిన నోటిఫికేషన్ డేట్స్, వీటిని ఫెబ్లో పెడితే లేదు, ఈ టైం ప్రకారం పోస్ట్ పోన్ చేయాలని చెప్పారు. సో ఈ జూన్ జూలైలో ఈ 1-2 మంత్స్లో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరాలో నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి 100% జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన తేదీల ప్రకారంగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తాము, రిజల్ట్స్ ఇస్తాము, జాబ్స్ ఇస్తాము. మేము ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. గత ముఖ్యమంత్రి గారు లెక్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలే నేను ఎప్పుడు మాట్లాడినా అని మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాదు. ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో ఎవరికన్నా ఇబ్బందులు కలిగినా వారు వచ్చి మా దగ్గర వారి యొక్క నిరసనని తెలియజేసిన ఆ నిరసనను కూడా ఈ ప్రజాస్వామ్యంలో మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిరసన తెలియజేసే ఒక అధికారము, స్వేచ్ఛ, బాధ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఈ ప్రజాప్రభుత్వంలో ఆ స్వేచ్ఛను కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించారు. మేము నిర్బంధించే ప్రయత్నం చేస్తలేము. ఎందుకంటే స్వయంగా ఇంటి బయటికి వెళ్ళలేని పరిస్థితి గతంలో. ఈరోజు వారికి బాధ ఉందంటే ఎవరినన్నా కూడా అడిగే పరిస్థితి ఉంది. ప్రశ్నిస్తే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలని తప్పుదో పట్టించి ఈ యొక్క సమస్యల్ని సృష్టించిందే వారు. 10 సంవత్సరాల్లో ఈ అన్ని సమస్యల్ని అవగాహనతోటి, ఆలోచనతోటి ఈ సమస్యల్ని పరిష్కరించింటే ఈరోజు ఈ యొక్క పరిస్థితే మనకు వచ్చేది కాదు. మీరు బంద్ చేసిన వాళ్ళు స్కూళ్ళన్నీ కూడా బంద్ చేశారు. గతంలో స్కూళ్ళన్నీ తీసేసారు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా ఇమీడియట్గా ప్రక్షాళన చేసి స్కూళ్ళు తెరవాలి, విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని చెప్పని డిఎస్సిని ఇమీడియట్గా స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల డిఎస్సిని కండక్ట్ చేసి టీచర్స్ని రిక్రూట్ చేయాలనే ఆలోచనతోటి మేముంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు. అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అంటే స్కూల్స్ని ప్రక్షాళన చేసి స్కూల్స్లో టీచర్స్ని రిక్రూట్ చేస్తేనే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందనే ఆలోచనతోటి ఈ ప్రజాప్రభుత్వం ఉంది. ఎవరికైనా ఇబ్బంది పడి కొత్త క్వాలిఫై అయిన లేదా నెక్స్ట్ ఇయర్ ఖాళీ ఉన్న డిఎస్సి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ జాబ్స్ వస్తాయి. ముఖ్యంగా నేను యువకులకి చెప్పదలుచుకుంది ఒకటే, ఈసారి జాబ్స్ వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జాబ్స్ రావేమో, ఆ పరిస్థితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే అన్ని పెట్టేసేయండి, పోస్ట్ పోన్ చేయండి, మాకు ప్రిపేర్ కానీ టైం కావాలని చెప్పి యువకులు అడుగుతారు. వాళ్ళు నేను తప్పు పడతలేను. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వారి ఆలోచన ఆ విధంగా ఉంది. కానీ 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఆ తేదీల పరంగా నెక్స్ట్ ఇయర్ అదే రకంగా నోటిఫికేషన్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, జాబ్స్ తప్పనిసరిగా మీకు ఇచ్చి తీరుతాం.
ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఆ రోజు చెప్తే లేదు, సంబంధించిన డిపార్ట్మెంట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయిపోయిందని చెప్పి ఆ రోజు వాళ్ళే మాట్లాడారు. ఏదైతే నేనే పిటిషనర్ ఆ కేసులో. ఈరోజు వాస్తవానికి సిబిఐ ఏదైతే వ్యవహరిస్తున్న తీరు నీట్ పేపర్ లీకేజ్ పరిస్థితే చూసినాం. సో దానికి సంబంధించి ఆ పేపర్ లీకేజ్ పైన దానికి కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కఠినంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో దానిపైన కూడా రివ్యూ నడుస్తుంది, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళు లీక్ చేశారు కాబట్టి ఆ పైనోనికి అప్పచెప్తున్నానో వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో ఉండే. కానీ నిన్న నీట్ పేపర్ లీకేజ్ చూస్తే వీడిని చూసి వాడు కూడా నేర్చుకుంటు. వీడు పేపర్ లీకేజ్ చేసింది చూసి వీడిని చూసి వాడు నీట్ పేపర్ లీక్ చేసాడు పైనోడు, వాడు దానిపైన స్పందిస్తలేడు. వీళ్ళిద్దరిపైన ఏదైతే నమ్మకం లేదు కాబట్టి ఈరోజు దాన్ని సిబిఐ కాక ఇక్కడనే కమిటీని ఏదైతే సంబంధించి దాన్ని రివ్యూ చేసి ఏర్పాటు చేసి నేరస్తులని కఠినంగా శిక్షించి మీడియా ముఖంగానే ఆధారాలతో సహా బయట పెడతాం. అండ్ కోర్టులో నేను వేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ అట్లనే పెండింగ్ ఉంది.